చేతన. ఎస్పెషల్లీ మూవీలో చెప్పుకోవాలంటే టైటిల్ కార్డ్ దగ్గర నుంచి అర్జున్ సర్కార్గా నాని పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. డైలాగ్ డెలివరీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, అండ్ ఆయన క్యారెక్టరైజేషన్లో ఉండే పవర్ కానీ చాలా సూపర్గా డిజైన్ చేశారు. నాని అయితే ప్రతి పర్ఫార్మెన్స్లో ఎర్రగా తీస్తూ అస్సలు మామూలుగా యాక్ట్ చేయలేదు. నాకు తెలిసి నాని కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టైటిల్ కార్డ్ ఇది, అండ్ చాలా సూపర్గా ఉంది. అండ్ ఈ సేమ్ థింగ్ సినిమాలో వర్కౌట్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది, వేరే లెవెల్లో ఉండేదని చెప్పాలి. టీజర్ ట్రైలర్ ఇంప్రెస్ చేసినంత ఈజీగా సినిమా అయితే ఇంప్రెస్ చేయలేదు. హిట్ ఫ్రాంచైజ్లో హిట్ 1 హిట్ 2 ఎంత క్రేజీగా అండ్ ఎంత థ్రిల్లింగ్గా అండ్ ఎస్పెషల్లీ ఎండ్ వరకు సస్పెన్స్ని హోల్డ్ చేసే విధానం చాలా సూపర్గా ఉంటుంది. బట్ ఆ థింగ్స్ అన్నీ కూడా ఈ హిట్ 3లో మిస్ అయ్యాయని చెప్పాలి. ఎస్పెషల్లీ మేబీ ఈసారి డైరెక్టర్ శైలేష్ కులను హిట్ 3 తీద్దామనుకున్నప్పటి నుంచి హీరో క్యారెక్టరైజేషన్ మీద తప్పితే స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అని చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మూవీ అయితే ఓకే అన్నట్టుగా ఉంటుంది. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా నేను. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు, అంటే కంప్లీట్గా సాటిస్ఫై అయితే అవ్వలేదు. అంటే మూవీలో ఇంకా ఎక్కువ ట్విస్ట్స్ అండ్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అదైతే నాకు అంత సాటిస్ఫై చేయలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ యావరేజ్ ఫిల్మ్ అని చెప్పాలి. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది అండ్ కొంచెం స్లో రన్ కూడా ఉంటుంది. సో మనం చూస్తున్నంతసేపు ఎక్కడ అంత ఎగ్జైటింగ్, అంటే హీరో క్యారెక్టరైజేషన్ తప్పితే మూవీలో అంత ఎగ్జైటింగ్ పాయింట్స్ అయితే ఏమీ ఉండవు. అండ్ సెకండ్ హాఫ్లో వెళ్తే కొన్ని సీన్స్ అండ్ కొన్ని పోర్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అగైన్ క్లైమాక్స్ పోర్షన్ వచ్చేసి మళ్ళీ ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. సో మనం అనుకున్నట్టే జరుగుతూ ఉంటుంది అన్నీ. సో అందుకే ఏ ఎగ్జైట్మెంట్ ఉండకుండా మనం చాలా ఒక స్టబన్ అయి ఇలా చూస్తూ ఉంటాం అండ్ మధ్యలో అని అంటూ ఉంటాము. సో ఇవి తప్పితే ఇంకా మూవీలో అయితే క్రేజియస్ట్ థింగ్స్ అయితే ఏమీ లేవు. సో అంటే కొన్ని ఉన్నాయి, బట్ అవి సినిమాలో చూసినప్పుడే అవి కొంచెం బాగుంటాయి. సో మూవీలో మిక్కీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అయితే అంత మేజర్గా అయితే ఏమీ వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సో చాలా ఫ్లాట్గా ఉంది. ఓకే, మ్యూజిక్ పరంగా అయితే ఓకే. అండ్ వేరే క్రాఫ్ట్ చూసుకుంటే సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ లెవెల్లో ఉంటుంది. సో డెఫినెట్లీ చాలా బాగుంది. అండ్ కొన్ని పోర్షన్స్లో కొన్ని సీన్స్ అంటే ఇంకా చాలా బాగా వర్కౌట్ అయినాయి. మేబీ నానిని యునానిమస్ చేసే ప్రాసెస్లో కొన్ని ఫాల్ట్స్ అయితే జరిగాయి. సో మూవీ అయితే వెరీ ప్రెడిక్టబుల్ అండ్ యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ మూవీలో నాని డైలాగ్స్, కొన్ని బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నాని దగ్గర నుంచి ఇలాంటి కైండ్ ఆఫ్ డైలాగ్స్ వింటున్నప్పుడు కొంచెం కొత్తగా అండ్ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ని కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ డైలాగ్స్ని కానీ చెప్పలేదు కాబట్టి కొంచెం రిఫ్రెషింగ్గానే ఉంది అండ్ చాలా బాగుంది కూడా. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే చిల్డ్రన్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళకండి. చెప్పు తీసుకొని పెళ్ళని కొట్టేస్తారు. సో దయచేసి సింగిల్గానే వెళ్ళండి అండ్ 18+ పీపుల్స్ అయితే వెళ్ళండి. సో మూవీ అయితే ఎండ్ వరకు అంత ఇంట్రెస్టింగ్గా లేకున్నా కానీ ఓకే, వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. సో ఈ మూవీని మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ సినిమా మీకు నచ్చిందా లేదా అనేది కూడా కింద అయితే కామెంట్ చేయండి. సో ఇందాకే రెట్రో మూవీ చూడడం జరిగింది. అండ్ సినిమా విషయానికి వస్తే అసలు నాకు ఒక కాన్సెప్ట్ అయితే అసలు అర్థం కాదు. సూర్య గారు ఫ్లాప్ సినిమాలు తీద్దామని ఈ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తారా, లేక ఈ డైరెక్టర్సే సూర్య గారితో ఫ్లాప్ సినిమా తీద్దామని వాళ్ళే వస్తారా? అసలు ఈ కాన్సెప్ట్ అనేది అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటిది, ఎన్నెన్ని ఫ్లాపులు. సూర్య గారికి ఉన్నంత క్రేజ్ ఇంత, బట్ ఆయన హిట్ రేషియో మాత్రం ఇంత. సూర్య గారి స్క్రిప్ట్ సెలెక్షన్స్లో తప్పు ఎక్కడ జరుగుతుంది? అసలు ఆయన కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఎందుకు ఇవ్వడం లేదు? డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారైతే ప్రతి ఒక్క స్టార్ హీరోకి ఒక్కొక్క రాడ్ దింపుకుంటూ వస్తున్నారు. రజనీకాంత్ గారి దగ్గర నుంచి, ధనుష్ గారి దగ్గర నుంచి ఇప్పుడు సూర్య వరకు ప్రతి ఒక్కరికి 90 mm రాడ్ దింపుతూ వస్తున్నారు. అసలు అయినా సరే ఆయనతో సినిమాలు ఎందుకు తీస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అసలు సినిమా గురించి ఏం చెప్తాం? అసలు ఈ సినిమాకి హైలైట్ అనేది ఏదైనా ఉంది అంటే అది సూర్య గారు ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ సినిమాలో సీన్స్లో అంత దమ్ము లేకపోవడం వల్ల అదంతా వేస్ట్ అయిపోయిందని చెప్పాలి. పూజా హెగ్డే క్యారెక్టర్ కూడా ఏమీ లేదు. ఇట్స్ అ ఫ్లాట్ అని చెప్పొచ్చు. ఈ రెట్రో అనే దానికి లవ్, లాఫ్టర్, వార్ అనే ఒక 3 క్యాప్షన్లు ఇచ్చారు. లవ్ సరిగ్గా లేదు, లాఫ్టర్ సరిగ్గా లేదు, వార్ కూడా లేదు. అసలు వార్ లేనే లేదు. ఈ మూవీలో కంటెంట్ ఇంత, బట్ స్టార్ క్యాస్ట్ ఇంత. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య గారు ఇలాంటి స్క్రిప్ట్స్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ఆయనకి చాలా కాలంగా అసలు హిట్సే లేవు.
అప్పుడెప్పుడో లాక్డౌన్ టైంలో ఓటీటీలో రిలీజ్ అయిన ఆకాశమని హద్దుల తర్వాత వేరే ఏ సినిమా ఆయనకి హిట్ అనేది లేదు. విక్రమ్లో రోలెక్స్గా కనిపించారు. దాని మీదే ఆ క్రేజ్తోనే ఇంకా నెట్టుకొస్తున్నారు తప్పితే ఆయన పర్సనల్గా ఎలాంటి కైండ్ ఆఫ్ సినిమాస్తో హిట్ చేసింది లేదు అండ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసింది లేదు. ప్రతి సినిమాతో డిసప్పాయింట్మెంట్. రాబోయే కాలంలో సూర్య గారు జాగ్రత్త పడకపోతే మాత్రం ఆయన కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడం ఖాయం. అండ్ ఎస్పెషల్లీ ఆయన ఇలాంటి డైరెక్టర్స్కి దూరంగా ఉండడం ఇంకా చాలా బెటర్. సో గైస్, సినిమాలో అయితే ఏ మ్యాటర్ లేదండి. సో ఇదొక బిలో యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. సో మీ ఇష్టం, చూడాలనుకుంటే వెళ్ళి థియేటర్స్లో చూడండి. అండ్ ఇదైతే నా ఒపీనియన్, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అంటే మూవీ టెక్నికల్ పరంగా చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ ఎప్పుడు టెక్నికల్ పరంగా కార్తిక్ సుబ్బరాజు ఫిల్మ్ని కొట్టేవాడు లేడు. బట్ మూవీలో స్టోరీ విషయానికి వస్తే ఏమీ లేదు. చాలా డ్రాగింగ్ అండ్ లాగింగ్గా ఉంటుంది ప్రతిదీ కూడా. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ అండ్ రెట్రో మూవీ. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. సో ఈ మూవీ రివ్యూ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.